నమస్కారం, మీరు చూస్తోంది జిఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. 7 మరియు 25వ వార్డులో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుండి సమస్యలు అడిగి తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. గుడివాడ ఏరియా హాస్పిటల్ నందు తమకు వేతనాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించిన వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు. అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది అన్న ఎన్జీఓస్ అధ్యక్షుడు ఫరీద్ భాషా. 19వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులకు భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. 19వ వార్డు ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నెరవేరుస్తున్నామంటూ వెల్లడి. గుడివాడ 25వ వార్డు నందు 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్ రేమల్ల ప్రబోధరాణిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గుడివాడ 25వ వార్డు పెద్ద ఎరుకుపాడు నందు జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్ రేమల్ల ప్రబోధరాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అర్హులైన పలువురికి వృద్ధాప్య పెన్షన్లు మరియు రేషన్ కార్డులను అందించి అంగన్వాడీ చిన్నారులకు ఏకరూప దుస్తులను అందించారు. అనంతరం ప్రజల వద్ద నుండి సమస్యలను మరియు ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ 25వ వార్డులో అత్యాధునికమైన కమ్యూనిటీ హాలు, సీసీ రోడ్లు మరియు హెడ్ వాటర్ ట్యాంక్ మరమ్మతులే కాకుండా పార్కును పునరుద్ధరించి అందులో డిజిటల్ లైబ్రరీ నిర్మించడం కూడా జరుగుతుందని తెలిపారు. వేల కోట్ల రూపాయలను వెచ్చించి గుడివాడ పట్టణ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు, వార్డు ప్రముఖులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పరిష్కారం చేసేటటువంటి సమస్యల్ని మనం రికార్డ్ చేసుకుంటే ఒక్కొక్క సమస్యని ప్రయారిటీ వైజ్ గా పరిష్కారం చేస్తాం. ఒక కుటుంబంలోనే 4 సమస్యలు ఉంటే ఒకటి తర్వాత ఒకటి చేసుకోగలం, కానీ అన్ని ఒకసారి చేయలేము. ఈ రోజున 2000 సంవత్సరం నుంచి నేను వైస్ చైర్మన్ గా ఈ వార్డుకు వస్తానే ఉన్నా, చూస్తానే ఉన్నా. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఈ ఎరికపాడులో ఎప్పుడు జరగలేదు. నేను స్పష్టంగా కొండ బద్దలు పెట్టి చెప్తా ఉన్నా. ముఖ్యంగా ఏదైతే ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఉందో 25 సంవత్సరాల నుంచి పట్టించుకుని వాళ్ళు దాని గురించి. ఇంతమంది నాయకులు వచ్చారు, వెళ్ళారు, కానీ బ్రహ్మాండమైనటువంటి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తాం. అట్లాగే డ్రైనేజీలు, రోడ్లు ఈ రోజున ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతే జరిగే కార్యక్రమం కాదు. 2 కోట్ల రూపాయలటువంటి రోడ్లు పట్టుకోండి. రోడ్లు ఏమేమి వేసాం అనే లిస్ట్ ఇది. ఇంకా 60 లక్షల రూపాయల రోడ్లు ఇప్పుడు శాంక్షన్ అయి రెడీగా ఉన్నాయి. ఇంకా కొన్ని ట్రైన్లు 45 లక్షల రూపాయల సిప్ లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లో పెట్టాను. అది కూడా టెక్నికల్ శాంక్షన్ వచ్చింది. రేపు ఎల్లుండో టెండర్లు పిలుస్తా ఉన్నారు. ఈ జన్మం జరగడం వల్ల ఆగింది. ఈ రోజున ఎప్పుడూ లేనటువంటి శ్మశానానికి వెళ్ళే దారి కానీ, అట్లాగే శ్మశానానికి ప్రహరీ కూడా ఎప్పటి నుంచి వాడు పోయిన జన్మను అడిగారు నన్ను. శాంక్షన్ అయింది, టెండర్ కూడా అయిపోయింది. త్వరలో 4-5 రోజుల్లో మొదలు పెట్టబోతా ఉన్నారు. అది కూడా మీ అందరికీ 2 విషయాలు చెప్తా. 7 కోట్ల రూపాయలు మన గుడివాడ టౌన్ లో ఇళ్ల పన్నుల ద్వారా వస్తాయి. మనకి 2 కోట్ల రూపాయలు మంచినీటి ట్యాక్స్ ద్వారా వస్తాయి. 9 కోట్లు. మిగిలిన ట్యాక్స్ అవి ఉన్నాయి, ఒక 3 కోట్లు వస్తాయి. 12 కోట్లు. ఈ 12 కోట్లలో వీధి దీపాలకి కరెంటు కానీ, మన పంపుల హౌస్లో ఉన్నటువంటి మోటార్లకు కరెంటు కానీ, స్కూళ్లకు కరెంటు కానీ, అంగన్వాడీ భవనాలకు కరెంటు కానీ, కరెంటు బిల్లే దరిదాపుగా 3.5 కోట్లు 4 కోట్లు. మంచినీటి పైపు లైన్లు బాగు చేయడానికి కానీ, ఈ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ జీతాలు ఇవ్వడానికి కానీ 5 కోట్లు. ఎడిదిరి మనకు వచ్చే డబ్బుల్లో 2 కోట్లు 3 కోట్లు మిగులుతాయి. అంటే వార్డుకు 10 లక్షలు సంవత్సరానికి. అలాంటిది ఈ వార్డులోనే 2.5 కోట్ల రూపాయల పని ఇప్పటికీ చేశాం, ఇంకా చేయబోతా ఉన్నాం. సిప్ లో 70 లక్షలు శాంక్షన్ అయింది. మళ్ళా 40 లక్షలు మొన్న కౌన్సిల్ లో 8 లక్షల పార్కుకి 12 లక్షల వార్పు రోడ్డుకి శాంక్షన్ చేశాం. ఇంకా చేస్తా ఉంటే ఇప్పుడు వస్తే తప్పనిసరిగా. కాబట్టి రాజకీయాలతో పని లేదు. ఇళ్ళు ఆన్లైన్ లో పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశాం. ఈ రోజు మన యొక్క సమస్యలు ఏమైనా ఉంటే కనుక మరి ఇక్కడ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ప్రతి ఒక్క అధికారి కూడా ఇక్కడ ఉన్నారు. ఇదొక వేదిక. మనం ఏదో ఆఫీసుల చుట్టూ తిరిగి ఏదేదో మాట్లాడేసి వాళ్ళు రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పేసి అనకుండా ఇక్కడ 1 గంట అయినా 2 గంటలైనా సరే మరి మీ యొక్క సమస్యల్ని మరి అధికారుల ముందు ఉంచి వారి యొక్క
సమస్యలు పరిష్కరించవలసిందిగా అధికారులు కూడా కోరుచున్నాము. అలాగే మన వార్డులో మరి చైర్మన్ గారు వార్డు పర్యటన చేశారు. అలాగే మేము కూడా వారి దగ్గరికి వెళ్ళి మరి రోడ్ల విషయంలో కానివ్వండి, డ్రైన్స్ విషయంలో కానివ్వండి, మరి 99% నా వార్డులో వర్క్ జరిగింది. అలాగే మరి ఇంకా కరెంట్ పోల్స్ కానివ్వండి, కొత్త పోల్స్ కానివ్వండి, ఇంకా వృద్ధాప్య పెన్షన్స్, అలాగే ఆదరణ, హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద అన్ని రకాలైనటువంటి పథకాలు మరి చాలా వరకు అందరికీ అందినవి. అందరి వారు ఎవరైనా ఉంటే గనక వారి యొక్క సమస్యలని, వారి యొక్క ఏమైనా అవసరతలు ఉన్నాయేమో ప్రతి ఒక్క అధికారిని నిలదీయవలసిందిగా ఇక్కడ మీ అందరినీ కోరుచున్నా. ఏదో మా దగ్గరికి వచ్చి మేము చెప్పాం కదమ్మా మీరు చేయలేదు అని చెప్పేసి అనకుండా మరి ఇక్కడ ప్రతి ఒక్క అధికారి ఉన్నారు, మరి అలాగే చైర్మన్ గారు కూడా ఉన్నారు. ప్రతి సమస్యని మరి వారి ముందుంచి మీరు ఇక్కడే మీ సమస్యని మాట్లాడారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మాకు అది చేయలేదు ఇది చేయలేదంటే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే గ్రామానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య ఏదైనా ఉంటే అధికారుల ముందు ఇక్కడే ఎప్పుడైనా మాట్లాడడానికి మీ అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. మీరు ఎన్నో ఏళ్లగా గతంలో పెన్షన్స్ పెట్టుకొని ఉన్నారు. మరి కొన్ని పెన్షన్స్ నిజమైన నిరుపేదకి ఏ రకమైన అభివృద్ధి జరగట్లేదు. మరి చాలా మంది ఎన్నో సార్లు పెన్షన్స్ పెట్టారు, ఇళ్లకు పెట్టుకున్నారు. నిజమైన నిరుపేదకి ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరట్లేదు అని చెప్పి చాలా మంది ఇక్కడికి వచ్చి నా ముందు చెప్పారు. ఇప్పుడు అలాగే మన చైర్మన్ గారు చేస్తారన్న నమ్మకంతో మన అందరం చూస్తున్నాం, ఎదురు చూసాం కాబట్టి మరి చైర్మన్ గారి సమక్షంలో మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే అధికారులకు విన్నవించుకోవాల్సిందిగా కోరుచు. అత్యవసర వైద్య సేవలు అందించే వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు, వైద్యులు గుడివాడ ఏరియా హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. 0.210 పద్దు కింద వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని గుడివాడ ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్యోగులు, వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షులు ఫరీద్ భాషా మాట్లాడుతూ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు ప్రతి నెల జీతాల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల మాదిరే తమకు 1వ తేదీన జీతాలు చెల్లించాలనే డిమాండ్తో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చెల్లించకుంటే ఉద్యోగుల ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇవాళ మేము ధర్నా చేస్తున్న కారణం ఏంటంటే మాకు ప్రతి నెల కూడా జీతాలు కొంచెం లేట్గా వస్తూ ఉన్నాయి. వైద్య విధాన పరిషత్లో మాకు ఏంటంటే సపరేట్గా జీతాలు పెట్టడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. మాకు 010 అకౌంట్ కిందకి పే చేసి మాకు ట్రెజరీలో పెట్టాలని చెప్పేసి మా అందరి ఆకాంక్ష. అట్లా చేసి గవర్నమెంట్ మాకు సకాలంలో జీతాలు విడుదల చేయాలని చెప్పేసి మేము అందరం కూడా. ఏపీ వైద్య విధాన పరిషత్ కింద ఎంప్లాయీస్కి జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉంటాము. మాది ఇది ఒకటే కాదు, జీతాలే కాదు, జీతాలు 10 ఒక్కోసారి 10వ తేదీ 15వ తేదీ అయితే అదే కారణం మేము ఈఎల్ పెట్టుకోవాలన్నా, మెడికల్ లీవ్ పెట్టుకోవాలన్నా మాకు ఆ అమౌంట్ ఎప్పుడు వస్తుందో కూడా మేము చెప్పలేము. 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు. కాబట్టి మేము CFMS కింద ఇది వరకు మేము ఫైట్ చేసాము. అదే ఆల్రెడీ మేము CFMS కింద ఉన్నాం కాబట్టి మాకు 010 పద్దు కింద కంపల్సరీ 1వ తేదీ జీతాలు ఇచ్చి చిన్న ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడతారు. ఈ విధంగా అవడం వల్ల ఒక్కోసారి జీతాలు 20వ తేదీ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఈ విధమైన పరిస్థితి తలెత్తకుండా మాకు కూడా వైద్య విధాన పరిషత్ ఎంప్లాయీస్ అందరికీ 010 పద్దు కింద తప్పకుండా జీతాలు చెల్లించాలని ప్రార్థించుతున్నాం. వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఇవాళ 5వ తారీఖున ఈ రోజు వరకు మా జీతాలు ప్రతి నెల ఏ రోజు వస్తాయో జీతాలు తెలియని పరిస్థితుల్లో అయోమయంలో పనిచేస్తున్నాం. అందరూ 1వ తారీఖు అన్ని ఉద్యోగస్తులు, అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతాలు తీసుకుంటుంటే మా కర్మ ఏంటో మేము ఎన్నిసార్లు కమిషనర్కి, ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. అయినా కానీ మా మొర ఆలకించేది లేదు. ఎమర్జెన్సీ సర్వీసులు చేసే వాళ్ళకు కూడా నెల 1వ తారీఖు జీతాలు రావట్లేదు. మాకు దయచేసి 010 పొద్దు కింద మా శాలరీలు వెంటనే ఇవ్వాలని, ప్రతి నెల 1వ తారీఖు రావాలని కోరుతున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు వైద్య విధాన పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఉల్లికృష్ణ గారు ఈరోజు ఇక్కడ ప్రతి హాస్పిటల్ ముందు ధర్నా చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత 8వ తారీఖు DCH ఆఫీస్ ముందు, 11వ తారీఖు కమిషనర్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తాం. మా సమస్యలు తీరేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. గుడివాడ 19వ వార్డు నందు 20,50,000 రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులకు ఆ వార్డు కౌన్సిలర్ నండూరి ప్రసాద్తో కలిసి మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు భూమి పూజ నిర్వహించారు.
19వ వార్డు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నామని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. గుడివాడ 19వ వార్డులో 28,50,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆ వార్డు కౌన్సిలర్ నండూరి ప్రసాద్తో కలిసి చైర్మన్ యలవర్తి భూమి పూజ నిర్వహించారు. 19వ వార్డులో ఎన్నికలు జరిగిన సమయంలో అనేక వాగ్దానాలు ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా పాటిస్తూ వార్డులో ఇప్పటికే 90% పనులు పూర్తి చేశామని తెలిపారు. పట్టణ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా అన్ని వార్డులకు సముచిత స్థానం కల్పించి పనిచేయడం జరుగుతుందని తెలిపారు. వార్డులో మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సొంటి రామకృష్ణ, వార్డు ప్రముఖులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 28.5 లక్షల రూపాయలతో ఈ రోడ్డు, అట్లాగే రోడ్డుకు 2 వైపులా డ్రైన్లు, గతం నుంచి కూడా ఈ రోడ్డు బాగా లో లయింగ్ అయిపోయి ఈ పక్కన ఉన్నటువంటి తూర్పు వైపు ఉన్నటువంటి డ్రైన్ హైట్ అయ్యి వర్షం పడితే డ్రైన్లో నీళ్లు కూడా వెనక్కి వచ్చి రోడ్ల మీదకి ఎక్కి మరి మహిళలు కూడా చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. మరి 19వ వార్డు బై ఎలక్షన్ జరిగినప్పుడు ఈ వార్డులో ప్రజలు, ఈ సందులో ఉన్నటువంటి ప్రజలు కూడా అడిగారు, తప్పనిసరిగా చేస్తామని మాట ఇచ్చాం. మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా, ఆ రోజు మాట ఇచ్చిన దాని ప్రకారంగా బ్రహ్మాండమైనటువంటి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసాం 50 లక్షలతో. ఒక్కసారి చూస్తే మీరు రేపు ఓపెన్ చేయబోతా ఉన్నాం సంక్రాంతి అయినాక. మరి కళ్యాణ మండపాలు కూడా అలా ఉండవు, అంత తలపించే విధంగా కమ్యూనిటీ హాలు. అట్లాగే ఈ రోడ్లు, ఒక 6 రోడ్లు చెప్పాం. 6 రోడ్లు ఈ రోజుతో ఈ 6 రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. చెప్పని ఈ వార్డులో 95% కంప్లీట్ అయిపోయినాయి. మరి ఆ రోజు నండూరు ప్రసాద్ గారిని గెలిపించాలని చెప్పి మేమందరం కోరినప్పుడు ఎంతో అభిమానంతో ఈ వార్డు ప్రజలు మా క్యాండిడేట్ని గెలిపించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కౌన్సిలర్గా ప్రసాద్ గారు కూడా ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎప్పటికప్పుడు ఎలా పరిష్కారం చేయాలి, పరిష్కారం చేయడానికి ఏం చేయాలని ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొస్తూ పరిష్కారం చేస్తూ ఉన్నారు. అట్లాగే 2-3 రోడ్లు, కాంక్రీట్ రోడ్లు కూడా అడిగారు, తప్పనిసరిగా అవి కూడా పూర్తి చేస్తాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ వార్డులో ఉన్నటువంటి పనుల విషయంలో 9 స్టార్ రేటింగు వచ్చినటువంటి వార్డు ఇది. అంటే 90% కంప్లీట్ అయినాయి పనులు. మిగిలిన 10% కూడా ఇవాళ రేపట్లో కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి పనిచేయాలా, ప్రజలకి సేవ చేయాలా, ప్రజలకి మంచి చేయాలా, ప్రజలు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాలను వమ్ము చేయకూడదు. తప్పనిసరిగా ప్రజలకి సేవ చేయగలిగినప్పుడే తప్పనిసరిగా రాజకీయాల్లో మనుగడ సాధిస్తాం. ప్రజల హృదయాల్లో ప్రజాప్రతినిధి అంటే ఏంటి, ప్రజలకు ఏదైతే ప్రతినిధిగా ఉన్నామో దాని ప్రజాప్రతినిధి అనేటువంటి పదానికి అర్థం రావాలంటే ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసినప్పుడు వస్తుంది. ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాం. మా అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోడ్లో లెవెల్స్ కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ పూర్తిగా చర్యలు తీసుకుని ఎక్కడ ఒక చుక్క నీళ్ళు నిలబడకుండా కార్యక్రమాలు చేయమని, ఆ విధంగా ఈ వార్డుకు సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమాలు కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తాం. మరి మొన్న ఎలక్షన్లో మరి మా చైర్మన్ గారు ఈ వార్డులో, ఈ రోడ్లో ఉన్న ప్రజలకి హామీ ఇచ్చారు. మరి ఆ హామీని తూచా తప్పకుండా ప్రజల కోసం మరి ఈ రోడ్డు బాగా డౌన్ అయింది. ఈ రోడ్డుని వేసి ఇటువైపు డ్రైనేజీ సరిగా పారుదల లేదని మరి డ్రైనేజీకి చేయడం 28 లక్షల రూపాయలు ఈ వార్డులో మరి శాంక్షన్ చేయించడం అనేది చాలా గొప్ప విషయం కింద చెప్పాలి. ఎందుకంటే మరి ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఈయన ఇచ్చిన హామీలన్నింటినీ ఈ వార్డుకి అన్ని సమస్యలు పరిష్కారం అయినట్టే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరి బాలాజీ టాకీస్ రోడ్డు హామీ ప్రకారమే వేయించారు. తర్వాత వెనకాల బాలాజీ టాకీస్ వెనకాల రోడ్డు కనకమాడ ఆయన రోడ్డు కాడ మరి వేయించడం జరిగింది. మరి ఈ వార్డులో మెయిన్ సమస్య ఈ డ్రైనేజీని మరి ఆ నోగల వెంకటేశ్వర గారితో మాట్లాడి, అట్లూరు బసయ్య గారి వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేసి ఆ డ్రైనేజీని, ఈ నీటి పారుదల మొత్తం ఒక చుక్క నీళ్ళు నిలవకుండా చేయడం మా ధ్యేయం. అలాగే నేను గౌరవ చైర్పర్సన్ గారిని మరి ఈ వార్డు ప్రజల తరపున కౌన్సిలర్ తరపున నేను అడిగేది ఒకటే, మరి అట్లూరు బసవయ్య కళ్యాణ మండపం వెనకాల ఉన్న అట్లూరు బసవయ్య కళ్యాణ మండపం వెనకాల ఉన్న రోడ్డుని మరి ఆక్యుపై చేయడం జరిగింది. మరి ఆ రోడ్డుని మరి మున్సిపాలిటీ అధికారులు స్పందించి ఆ రోడ్డు మన మున్సిపాలిటీ రోడ్డుని మరి ఓపెన్ చేసి అవతల ఉన్న మరి వట్టి ప్రసాద్ గారు వాళ్ళ రిజర్వ్ సైడ్ నిమిత్తం వాళ్ళు కూడా రోడ్డు వదిలారు. ఎంతవరకు రోడ్డు వదిలారు అంతవరకు రోడ్డుని ఆ స్థలాన్ని మున్సిపాలిటీ ఆక్రమించుకుని మున్సిపాలిటీ చేతుల్లో చుట్టూ ఫిన్సింగ్ వేసి కాపాడవలసిందిగా నేను మరి ఈ శంకుస్థాపన ఈ సందర్భంగా వార్డు తరపున
వార్డు ప్రజల తరపున నేను చైర్మన్ గారిని కోరడం ఇది. రెడ్డి సింహాచలం రోడ్డు ఆ రోజున ఎలక్షన్ అప్పుడు ఒక మాట ఇచ్చారు చైర్మన్ గారు. ఆ మాట నిలబెట్టుకొని ఇవాళ రోడ్డుని శాంక్షన్ చేయడానికి 28 లక్షలు శాంక్షన్ చేసి ఆ రోడ్డు వేస్తున్నారు. ఇక్కడికి వార్డు శంకుస్థాపనకి ఇచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన గుడివాడ చైర్మన్ ఎల్లాది శ్రీనివాసరావుకి కృతజ్ఞతపడి ఉన్నాం. మేము 20 సంవత్సరాల నుంచి వార్డులో ఎన్నో బాధలు పడుతున్నాం. మురుగునీరు రోడ్డు మీదకి వచ్చేయటం, ఇళ్లల్లో మురిగిపోవటం, మోకాళ్ళ లోతులు ఆడవాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి చూసి సారకు చూపించి, బాబు మా పరిస్థితిలో ఉంది, ఆడవాళ్ళ పరిస్థితిలో ఉంది, తమరు దయచేసి చేయాలని వచ్చిన అడగటం జరిగింది. ఈ చైర్మన్ గారు మా గుడివాడకి రావడమే మా అదృష్టం అని అనుకుంటున్నాం. ఎందుకంటే లేకపోతే ఈ పనులన్నీ అవ్వవు. అలాగే ఈ తూర్పు పక్కన నొగలా వెంకటేశ్వరరావు గారు దాని రోడ్డు ఉంది. దాన్ని మన కౌన్సిలర్ గారు నందూరి ప్రసాదరావు గారు మట్టి తోలిపిచ్చి చేస్తున్నారు. ఎలాగానే ముందు ఆ రోడ్డు వేశారు. ఇప్పుడు మన చైర్మన్ గారు ఏం వాగ్దానం చేస్తున్నారంటే దాన్ని కూడా మురికాలో పెట్టి మీకు డ్రైనేజ్ రాకుండా కంప్లీట్గా మీ వార్డులో రిస్క్ లేకుండా ప్రతి ఒక్కరు అటు వెళ్ళడానికి అనుకూలంగా చేస్తాను. ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడం కోసం ఈ రోడ్డు కూడా క్లియర్ చేసి శుభ్రంగా మీకు డెలివరీ చేస్తాను. అందుకు మా వార్డు ప్రజలందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలై వారు చెప్పినట్టు చేసి ఎలా కావాలంటే అలాగే వారికి ఉపయోగపడతామని వాగ్దానం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి తప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గుడివాడ వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ప్రధాని మోడీ ఇచ్చిన మాటను తుంగలో తొక్కారని, హోదా కోసం పోరాడితే లాఠీలతో కొడతారా అని వామపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గుడివాడ నెహ్రూ చౌక్ నందు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను వామపక్ష నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు ఆర్సీపీ రెడ్డి, గూడపాటి ప్రకాష్ బాబు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, కార్మికులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని, ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోదా కోసం పోరాటం చేసే వారిపై పోలీసులతో దాడి చేయించడం దారుణమని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు చరమగీతం పాడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష, జనసేన నాయకులు పాల్గొన్నారు. పార్లమెంటు సాక్షిగా ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తానని ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా 5 ఏళ్ళు కాదు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇవ్వాలని ఆయన కూడా ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడిన పరిస్థితి ఉంది. మన ఆంధ్ర రాష్ట్రం ఎన్నికల సందర్భంలో తెలుగుదేశము, బీజేపీ కలిసి రాష్ట్రం అంతా ప్రచారం చేస్తూ ప్రత్యేక హోదా ఇస్తాము మాకు ఓటేస్తానని ఆ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ఊరు ఓడ ప్రచారం చేశారు. ప్రచారం చేయడమే కాదు, మన తిరుపతి వెంకన్న స్వామి దగ్గర కూడా వాళ్ళు మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కానీ తర్వాత 3 ఏళ్ళు గడిచిన తర్వాత ప్రత్యేక హోదాని మేము ఇది చేస్తున్నాం, ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ అనే అబద్ధాలు చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా యూటర్న్ తీసుకుని ప్రత్యేక ప్యాకేజీ కాదు హోదా కావాలని ఈరోజు పోరాడుతూ ఉన్నారు. కానీ ఢిల్లీలో వామపక్ష పార్టీలు, అట్లాగే ప్రత్యేక హోదా సమితి వీళ్ళందరూ విద్యార్థి యువజన సంఘాలు కలిపి ఢిల్లీలో నిన్న ప్రత్యేక హోదా కోసం ధర్నా చేస్తే వాళ్ళు పోలీసులతో లాఠీ చార్జీ చేసి అక్రమ అరెస్టులు చేశారు. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ తగలబెట్టి విభజన హామీల్ని పార్లమెంటు సాక్షిగా ఇచ్చారు కాబట్టి హామీల్ని అమలు చేయాలని ఈ సందర్భంగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిరసన దిష్టిబొమ్మను ఈరోజు ఇక్కడ తగలబెట్టడం జరిగింది. కాబట్టి వాస్తవంగా ఈరోజు ఇచ్చిన హామీలు పార్లమెంటు సాక్షిగా అమలు కాకపోతే ఈ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలనేది ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయాలి, విభజన చట్టంలో పొందుపరిచినవన్నీ అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ ప్రచార నిమిత్తం మన ఆంధ్రప్రదేశ్ తిరుపతి వచ్చినప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్కి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆంధ్ర ప్రజలను మోసం చేశారు. అలాగే వామపక్షాలు, ప్రజా సంఘాలు సమైకి ఇది ప్రత్యేక హోదా సాధన సమితి కమిటీ సభ్యులందరూ కలిసి నిన్న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తుండే వాళ్ళని అక్రమంగా లాఠీ చార్జ్ చేసి అరెస్టులు చేస్తూ నిరసిస్తూ దానికి నిరసనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేస్తున్నాము. ఈరోజు ఏదైతే
మానవ జాతి అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఎజెండా మా అభివృద్ధి అని చెప్పి మాట్లాడుతున్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ జాతీయత భావాల్ని పక్కన పెట్టి మనిషినిగా చూడలేని అభివృద్ధిని కాంక్షించే కోణంలో కాకుండా మనిషి ప్రశ్నించే హక్కులను కూడా కాలరాయాలని ఆలోచిస్తూ ఉంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం మనిషిని మాట్లాడే హక్కుని గొంతు నొక్కి ఇవాళ ఏదైతే రాష్ట్ర విభజనలో భాగంగా మా అభివృద్ధి చేయాలనుకున్న ప్రభుత్వం ఈరోజు వ్యతిరేకిస్తూ ఉంది. అందుకే ఈరోజు సోషల్ జస్టిస్ ఒక సామాజిక మార్పు కోరే ఒక సంఘంగా మేము ఈరోజు వ్యతిరేకిస్తూ ఉన్నాము. అందుకనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి వ్యతిరేకించాలని పోయి రాష్ట్ర గవర్నమెంటు తెలుగుదేశం గవర్నమెంటు దాన్ని అనుకూలిస్తూ పోలీసులను కూడా అరెస్టులకి సిద్ధం చేసే పరిస్థితి చేస్తూ ఉంది. ఇది తీవ్రమైన లోపం చేస్తూ ఉంది. దానికి ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు గుడివాడ ఐఎంఏ హాల్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో ఉచిత కీళ్లు ఎముకల పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని క్లబ్ అధ్యక్షులు అడబాల అప్పారావు తెలిపారు. పేద ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే దిశగా గుడివాడ లయన్స్ క్లబ్ సభ్యులు పనిచేస్తున్నారని లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ అధ్యక్షులు అడబాల అప్పారావు పేర్కొన్నారు. క్లబ్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన అడబాల అప్పారావు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు గుడివాడ ఐఎంఏ హాల్ నందు ప్రముఖ వైద్యులు సాయి భాస్కర్రావు సౌజన్యంతో ఉచిత కీళ్లు ఎముకల పరీక్ష మరియు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ పరీక్షలను క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా అందించడం జరుగుతుందని పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అప్పారావు కోరారు. ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా మరి ఆదివారం 6వ తారీఖు గుడివాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఐఎంఏ హాల్లో 10 గంటలకి మరి విజయవాడ సాయి భాస్కర్రావు మరి బోన్స్ డాక్టర్ గారు మరి ఆ డాక్టర్ గారి ఆధ్వర్యంలో మా లయన్స్ క్లబ్ తరఫున మరి గుడివాడ ప్రజలందరికీ కూడా మేము కీళ్ళ నొప్పులు కానీ బోన్స్ డెంజికో ఇవన్నీ కూడా మరి మేము టెస్టింగ్ చేసి వాళ్ళకి ఏదైనా లోపాలు ఉంటే మరి వాళ్ళకి అవగాహన తెలుపుతూ మరి వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ ఏదన్నా అవసరమైతే మెడిసిన్ ఇవ్వటూ మరి వాళ్ళకి అవగాహన సదస్సు కూడా మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి జరపడానికి రేపు 10 గంటల నుంచి 1 గంట వరకు మరి ఈ కార్యక్రమాన్ని గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా మరి సద్వినియోగం చేసుకుని మాకు సహకరించి మరి ఈ కార్యక్రమాన్ని దివ్యంగా మరి చేయవలసిందిగా పట్టణ ప్రజలందరికీ కోరుకుంటా ఉన్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ మరియు సాయి భాస్కర్ హాస్పిటల్ విజయవాడ బిఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ జాయింట్ రీప్లేస్మెంట్ డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు కీళ్ల నొప్పులపై ఉచిత అవగాహన సదస్సు జరుగుతుంది. గుడివాడ బస్టాండ్ ఇన్గేట్ ఎదురుగా ఐఎంఏ హాల్లో ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు. తర్వాత బోన్ డెన్సిటీ టెస్ట్ కూడా ఉచితంగా చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన గుడివాడ ప్రాంత ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. 30 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ వారి ద్వారా సేవలు పొందిన ప్రతి ఒక్కరిని ఈసారి కూడా మాకు సహకరించి వారి మా సేవలను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. గుడివాడ 7వ వార్డు నందు నోడల్ అధికారి చౌదరి ఆధ్వర్యంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఇంటి ముందుకే వచ్చి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గుడివాడ 7వ వార్డు కొత్తపేట జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అధికారులతో కలిసి చైర్మన్ యలవర్తి పాల్గొన్నారు. తొలుత ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యలవర్తి మాట్లాడుతూ ఒక్క ఫోన్ కాల్తోనే అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే వచ్చి అందుతున్నాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలందరూ మద్దతుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సొంటి రామకృష్ణ, పలు ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారమే ముఖ్యం. ఈ రోజు ప్రతి గతంలో మీరు ఎప్పుడన్నా చూసుకుంటే ఈ సంవత్సరం పెన్షన్ వస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేది, కొత్త వాళ్ళకి వచ్చే కాదు. కానీ ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్ అని ఒకటి పెట్టి 1100కి అప్లై చేసుకున్నటువంటి ప్రతి వాళ్ళకి ఏ నెల కానాలే పెన్షన్ వస్తూ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇంకో 10 పెన్షన్లు వచ్చినాయి. పేర్లు చదువుతాను నేను. ఈ నెల కొత్తగా శాంక్షన్ అయినాయి. ఈరోజు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పెన్షన్ కాదు, రోడ్లు, డ్రైన్లు. నేను ఎప్పుడు వచ్చినా
మా ఇంటి పై నుంచి కరెంట్ వైర్ వెళ్ళిందని చెప్తా ఉండేవాళ్ళు. మరి మొన్న జన్మభూమిలో చెప్పండి, ఈ జన్మభూమికి అది లేదు, క్లియర్ చేశారు. అవునా కదా? చెప్పాలి గట్టిగా. మరి అట్లాగే ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ ఇస్తున్నాం. గతంలో ఏరియా మంచినీళ్ళు వచ్చాయి కాదు, ఈ 4 ఏళ్లలోనైనా మంచినీళ్ళు అంతకుముందు వచ్చాయి. ఎప్పుడన్నా మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు. ఒకప్పుడు కొత్తపేట అంటే నడుస్తానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి. ఈ 4 ఏళ్లలో ఎన్ని రోడ్లు, ఈవెన్ మెయిన్ రోడ్ మీద నుంచి వచ్చే రోడ్డు కూడా రోడ్డు మధ్యలో పోల్స్ ఉండే వెనక్కి జరిపించి ఆ రోడ్డు అంతా పెద్దది చేసి మరి ఈరోజు నా కారు బ్రహ్మాండంగా వచ్చేసింది ఆ చివరి నుంచి చివరి దాకా. కాబట్టి ఒక చక్కటి పరిపాలన, శాంతి భద్రతలకు కావాల్సినటువంటి కార్యక్రమాలు. ఈరోజు ఒక ప్రాంతం తీసుకుంటే, ఈ ప్రాంతం సపోజ్ ఈ ప్రాంతం తీసుకుందాం, 10 మంది ఎవరైనా రావాలి, మన పిల్లలు చదువుకుంటాకి వెళ్ళాలి, రావాలి, మన ఏరియాలో ఎవరైనా సంబంధాలు కలుపుకుంటాకి రావాలి. ఈ ఏరియాలో గొడవలు జరుగుతాయి బాబు. ఈ ఏరియాలో ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, ఎప్పుడు తాగేసి రోడ్ల పడి తిరుగుతూ ఉంటారు. ఎవడొచ్చినా రోడ్డు అమ్మట ఎవరైనా వస్తారా చెప్పండి, మీరు చెప్పండి. ఎవరన్నా వస్తారా? మన ఏరియాకి ఏమన్నా వాల్యూ పెరుగుద్దా? కాబట్టి రౌడీజాన్ని మనం రూపుమాపాలి. రౌడీ అంటే తొక్కి నారదీయాలి. దాంట్లో ఎటువంటి సమస్యలు ఇదివరకు కూడా చెప్పాను నేను. దాంట్లో ప్రజల్లో కూడా చైతన్యవంతం రావాలి. అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే తాగేసి అల్లర చేయటం కాదు. అభివృద్ధి అంటే పేదవాడికి కావాల్సినటువంటి కార్యక్రమం చేయాలి. మాటలు చెప్పే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. సహాయం చేయాలంటే మనసు ఉండాలి, పని చేయాలనే సంకల్పం ఉండాలి, పని చేయాలనే బాధ్యత ఉండాలి. అవునా కదా? అంతేగాని మాటలు చెబుతా నలుగురు పోరం నేర్చుకుని ఎమ్మట రోడ్లు అమ్మట తిరుగుతా తాగేసి తిరిగితే ఏమో ఏ ప్రజలకు ఏం మంచి జరుగుతుంది? దాంట్లో ఏదన్నా ఒక్క మంచి జరుగుతుంది ఎవరికన్నా. కాకపోతే ప్రజలు చాలా విఘ్నులు, ఎక్కడా బయటపడరు. మహిళలు ఇంకా గుంభరంగా ఉంటారు. ఎందుకంటే కుటుంబాన్ని నడపగలిగేటటువంటి వాళ్ళు పిల్లలను జాగ్రత్త చేస్తారు, భర్తని ఇంటిని. బయటికి ఎందుకు పడతారు? ఈయన పడతారో ఎప్పుడు చూపిస్తారో అప్పుడు చూపిస్తారు, అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు మాడతారు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 7 మరియు 25వ వార్డులో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుండి సమస్యలు అడిగి తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. గుడివాడ ఏరియా హాస్పిటల్ నందు తమకు వేతనాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించిన వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు. అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది అన్న ఎన్జీఓస్ అధ్యక్షుడు ఫరీద్ భాషా. 19వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులకు భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. 19వ వార్డు ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నెరవేరుస్తున్నామంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.